జానకి శర్మలో సరికొత్త ఆలోచనతో ముందుకెళ్తూ సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇదివరకే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కాన్సెప్ట్తో ఎన్నో సమస్యలను పరిష్కరించి బాధితులకు అండగా నిలిచారు. ఇక సైబర్ క్రైమ్ ఇతర వ్యవహారాల్లో ఎక్కువగా విద్యార్థులే బాధితులుగా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని రూపుమాపేందుకు పోలీసక్క అనే నూతన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కేవలం అక్కడ ఒక మహిళ ఉంటే మాత్రమే ఆడపిల్లల సమస్యలను దగ్గరుండి అర్థం చేసుకుంటారనే ఆలోచనతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుల్ను సంధానకర్తలుగా నియమించారు. అంతేకాకుండా ఒక్కో మహిళా కానిస్టేబుల్ ఒక్కో పాఠశాలను దత్తత చేశారు. ప్రతి నెలలో ఒక్కరోజు మహిళా కానిస్టేబుళ్లతో ప్రభుత్వ బాలికల విద్యా సంస్థలను సందర్శించి అక్కడ వారితో కలిసి భోజనం చేసి రాత్రి బస చేసేలా ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వారికి సమాజంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే కార్యక్రమంలో భాగంగా పోలీస్ అక్క అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న మహిళా పోలీసులందరూ కూడా బాలికల వసతి గృహాలను సందర్శించి వారిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా వారికి కౌన్సిలింగ్ చేయడము, లేదా రకరకాల క్రైమ్స్ మీద సైబర్ క్రైమ్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఆర్ ఇంకా ఏ రకమైన క్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించి ముందుకొచ్చి కంప్లైంట్ చేసేలాగా, వాళ్ళకి ఏది మంచి చెడు అని తెలియజేసేలాగా ఒక సొంత అక్క చెల్లి గురించి ఎట్లా పట్టించుకుంటుందో ఆ రకంగా వీళ్ళు స్కూల్ వసతి గృహంలో ఉండే విద్యార్థులతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళతో అక్కడే ఉండి ఒకరోజు నెలకు రోజు అక్కడే భోజనం చేసి వాళ్ళతో స్పెండ్ చేసి ఇన్ఫార్మల్గా ఉండడం వల్ల వసతి గృహంలో ఉండే విద్యార్థులకి చాలా వరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇన్ఫార్మల్ వేలో అయితే చాలా చక్కగా వాళ్ళు కన్వే చేస్తారని అనుకుంటున్నాను. సో విమెన్ పోలీస్ అయితే ఇంకా ఫ్రీగా ఉండి ఇది చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 18 హాస్టల్స్ ఉన్నాయి. 18 హాస్టల్స్కి 18 విమెన్ పీసీస్ని అలర్ట్ చేసాము. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ రోజంతా అక్కడ టైం స్పెండ్ చేసి బాలికలతో పాటే భోజనం చేసి రాత్రి అక్కడే పడుకుంటారు. సో ఇది